తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె చేస్తున్నారు కార్మికులు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిపోల ఎత్త ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో డిపోల నుంచి బస్సులు బయటకు కదలని పరిస్థితి. కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో 6,000కు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం డిపోల నుంచి బస్సులు బయటకు రానివ్వటం లేదు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, కానీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సరైన హామీ మాత్రం ఇవ్వటం లేదని జేఏసీ నేతలు తెలిపారు. తమ డిమాండ్లన్నీ పాత డిమాండ్లేనని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 4 వారాల గడువు కోరిందని, దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్మికులు విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ కోరారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ను ఆర్టీసీ బస్సుల్లో తీసుకువెళ్లేందుకు ప్రిన్సిపల్ యత్నించారు. అయితే అక్కడే సమ్మె చేస్తున్న ఆర్టీసీ మహిళా కార్మికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమస్యల పరిష్కారం కోసం తాము సమ్మె చేస్తుంటే డిపోలో నుంచి బస్సును బయటకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అని మహిళా కార్మికులు నిలదీశారు. స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ను పోలీసులు అక్కడి నుంచి పంపేయడంతో కార్మికులు కాస్త శాంతించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచి బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 650 బస్సులు కూడా డిపోకే పరిమితమయ్యాయి. సో ఉదయం నుంచే డిపోల వద్ద నిరసన దిగారు కార్మికులు. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 640 బస్సులు అయితే ప్రతినిత్యం తిరుగుతున్నాయి. దీంతో ఆల్టర్నేటివ్ ప్రైవేటు వాహనాలు అయితే కాంట్రాక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యోగులు అయితే నిరసన చేపడుతున్నారు. ఉదయం షిఫ్ట్ నుంచి కూడా విధులు బహిష్కరించి తమ నిరసన అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా బస్టాండ్లో ఉన్నాము. ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సమ్మె ధర్నా జరుగుతుందని తెలుసా? మీకు సమ్మె చేస్తున్నారని తెలుసు. వచ్చినాము, కరీంనగర్ పోవాలా, మస్తు ఇబ్బంది అవుతుంది. 5కి వచ్చినాము, 2 బస్సులు వెళ్ళిపోయినాయి. బొంబాయి బస్సులు ఆపలేరు, మంది ఫుల్ మంది ఉండటం వెళ్ళిపోయినారు. మేము ఇప్పుడు కరీంనగర్ పోవాలా, పరిస్థితి ఏం లాభం లేదు. ట్రైన్ ఒకటి వెళ్ళిపోయింది, 5 గంటల ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 10కి ఉంది ఒక ట్రైన్ కరీంనగర్, అది ఎక్స్ప్రెస్ ఉన్నది. 10 గంటలకని చెప్పి పోయి మరలా వచ్చినాం. నడుచుకుంటూ అచ్చుడు ఇబ్బంది బాగా అవుతుంది సార్. అది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ బస్సులను తిరగకపోవడంతో కూడా ఆల్టర్నేట్ ఆశ్రయిస్తున్నారు. కరీంనగర్ వెళ్ళాలని కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికి పోవాలన్నా మీరు? ఎక్కడికి పోవాలి? గాంధారి బస్సులు ఉన్నాయా మరి? లేదండి, బస్ స్ట్రైకులు చేస్తున్నాంట. లేవు, 8-10 రోజుల దాకా ఇలా సమ్మె చేస్తున్నాము. మాకు సమ్మె అయిన దాకా బస్సులు బంద్ అని చెప్తున్నారు. బస్సులు లేనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఉద్యోగులు అయితే నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పురుష ఉద్యోగులకు కండక్టర్లు లేకపోవడంతో వారు కూడా మహిళలతో పాటు ఉచితంగా ప్రయాణం సాగించే అవకాశం లభించింది. దీంతో నల్గొండ జిల్లాలో కలిసి వచ్చింది. బస్సులో టికెట్లు ఇచ్చేందుకు పలు రూట్లలో పురుషులు కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. ఆర్టీసీ సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మామూలుగా మహాలక్ష్మి పథకం మహిళల కోసం ఉచితంగా బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్, కానీ సమ్మె కారణంగా పురుషులకు కూడా ఆ పథకం వర్తిస్తుందంటే ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కండక్టర్లతో పాటు ఆర్టీసీ సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కండక్టర్లు విధుల్లో చేరకపోవడంతో పురుషులకి టికెట్ ఇచ్చేటువంటి ఉద్యోగులు ఇక్కడ లేకపోవడంతో ప్రస్తుతం అయితే వారికి ఉచితంగా బస్సు ప్రయాణం అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. మామూలు రోజుల్లో పురుషులకు టికెట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఈరోజు టికెట్ తీసుకుంటారండి? ఈరోజు కండక్టర్ లేరు మా దాంట్లో. సమ్మె దగ్గర వాటిక మేమే అవుట్సోర్సింగ్ వాళ్ళని నడపవలసి వస్తుంది. మేమే నడుపుకుంటున్నాం. ఇక కండక్టర్ అయితే లేరు ఈరోజు. మామూలు రోజుల్లో కండక్టర్ టికెట్ కొట్టేవారు. కండక్టర్ టికెట్ కొట్టేవారు. మాకే టిమ్ ఇచ్చారు, మేమే కొట్టుతున్నాం ఇప్పుడు టికెట్స్ అయితే.
అంటే ఈరోజు పురుషులకైతే టికెట్లు ఏం లేవా? అంటే ఇప్పుడు అందరికీ ఉంటాయి కానీ ఇలా కండక్టర్ కూడా లేరు, షార్టేజ్ కాబట్టి సార్ వాళ్ళు కష్టం. ఇప్పుడు డిపో ఇప్పుడు మామూలుగా బయట అందరు దిగే పబ్లిక్కి ఏ ఇబ్బంది కలగొద్దని చెప్పి మాకు తీసుకెళ్ళండి అని చెప్పారు అంతే. మామూలుగా మహిళలకు ఉచిత ప్రయాణం ఉండేది కానీ సమ్మె కారణంగా ఈరోజు అయితే పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అయితే లభించబోతుంది. టికెట్ లేదంటే ఏమంటున్నారు? టికెట్ లేదా? ఏమో మరి టికెట్ లేదంటాడు కాబట్టి మేము వెనక మీద ఆడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కనిపెట్టాలి కదా. టికెట్ అయితే కంపల్సరీ ఉండాలా. టికెట్ తీసుకోవట్లేదంటే దాని విషయాన్ని బట్టి తీసుకుపోతున్నారు. వెళ్తున్నాం. ఫ్రీ ప్రయాణం మాకు సంతోషంగా ఉంది, ఫ్రీగా ఉన్నది అన్నది. ఎందుకంటే దీన్ని బట్టి ముందు నడవగలుగుతాం, దేన్నైనా సాధించగలుగుతాం కంపల్సరీ. తాత చెప్పండి, మామూలు రోజుల్లో టికెట్ తీసుకునేటోళ్ళ? టికెట్ తీసుకుంటా. టికెట్ లేదంటగా? అంతేనా? టికెట్ దగ్గరేనా? కండక్టర్లు విధుల్లో రాకపోవడంతో ప్రస్తుతం అయితే ఇక్కడ జేబీఎం అంటే ఎలక్ట్రిక్ బస్సులతో పాటు అద్దెకు తీసుకున్నటువంటి బస్సులతోటి అందులో ఉన్నటువంటి డ్రైవర్లతోటే ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు నడిపిస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ టికెట్లు కొట్టేందుకు కండక్టర్లు విధుల్లో చేరకపోవడంతో ప్రస్తుతం అయితే ప్రయాణికులకైతే అంటే మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 7 డిపోల పరిధిలో కూడా పురుష ప్రయాణికులకు కూడా ఫ్రీ బస్ అయితే నడుస్తుంది. మరికొన్ని బస్సుల్లో మాత్రం టీమ్స్ డ్రైవర్లకు ఇచ్చి టికెట్లు కొట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని బస్సుల్లో మాత్రం మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తున్నారు. శ్రీనివాస పాషమాశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 32 డిమాండ్లలో 29 అంశాలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. కమిటీలతో కాలయాపన గత ప్రభుత్వ విధానం అన్నారు. సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కార్మికుల సమ్మె విరమించి చర్చకు రావాలని పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ హక్కులు ఉండొచ్చు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో సానుకూలంగా ఉందని చెప్తూ ఉన్నాం. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత సాంకేతికంగా కొంత జటిలమైనటువంటి అంశాలుగా 4 సీనియర్ అధికారులతోటి కమిటీ వేసి మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కమిటీ వేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళు అంటా ఉన్నారు కమిటీల పేరు మీద కాలయాపన అనేటువంటిది గత ప్రభుత్వం అంశం కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి వేసినటువంటి మొట్టమొదటి కమిటీ, అది కూడా 4 ఉన్నత సంబంధిత అధికారులను 5 గంటల సేపు రాత్రి వింటే కూడా వాటికి సంబంధించినటువంటి మొండి పట్టుకొని చర్చలు జరుగుతుండగానే 9 గంటలు ముగియక ముందే పోయి మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది.